ఉగ్రవాదులను అంతం చేసేందుకే ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ చేపట్టారన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. భారత సైన్యం ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి 100 మంది తీవ్రవాదులను హతమార్చిందన్నారు. ఇండియన్ ఆర్మీ చేసిన సాహసానికి మద్దతుగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో తిరంగా ర్యాలీ చేశారు బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమంలో జాతీయ జెండాలను పట్టుకుని భరత మాతకు జై అని నినాదాలు చేశారు బీజేపీ కార్యకర్తలు, నాయకులు. ధ్వంసం చేసినందుకు కాదు. ఎందుకంటే భారతదేశము మతాలు, కులాలు, పార్టీలకు అతీతంగా ఓ ఐక్యత చూపెట్టింది. మన సత్తా చూపెట్టినంటే మిసైళ్ళు, బాంబులు సైనికులు అక్కడ చూపెడితే ఇక్కడ ప్రజలు, పార్టీలు కూడా కలిసి నిజంగానే భారతదేశము మీద దాడి చేస్తే మేమందరం ఒకటైతామని నిజంగానే అది గౌరవపడాలి. ధైర్యము, త్యాగాలు చేసిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సైనికుల మీద గర్వము. అదే కాక చేవెళ్ల పార్లమెంట్కు ఇంకొక కారణం. ఎందుకంటే అక్కడ పోయిన మిసైల్స్, అక్కడ పోయిన డ్రోన్ అటాక్, అక్కడ పోయిన డ్రోన్లను ధ్వంసం చేసే యంత్రాలు అన్నీ మన హైదరాబాద్లో మన ఇంజనీర్లు మన చేవెళ్ల పార్లమెంట్లోనే తయారవుతున్నాయి.